నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోల్కతా డాక్టర్ రేప్ కేసులో అయితే విచారణ వేగవంతమైంది. రంగంలోకి అయితే లేడీ సింగం దిగిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ లేడీ సింగం ఎవరనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం కోల్కతా డాక్టర్ రేప్ కేసు. ఇలా అంటే రోజు రోజుకి కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే అవి రూమర్స్ అనాలో లేకపోతే నిజాలు అనాలో తెలియని పరిస్థితి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా అయితే వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో విచారణ వేగవంతం చేస్తూ రంగంలోకి అయితే ఒక లేడీ సింగం అయితే అడుగు పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకు ఆ లేడీ సింగం ఎవరు? ఇంత అంటే విచారణ తొందరగా అవుతుంది అంటారా? ఇంకా దీన్ని కూడా మనం చూసాం గతంలో ఎన్ని కేసెస్ ఎంత లేట్ గా జాప్యం జరిగింది కేసెస్ లో అనేది, లేకపోతే నిజంగానే వేగవంతం అవుతుందా లేకపోతే జాప్యం జరిగే అవకాశం ఉందంటారు? లేడీ సింగంగా పేరొందిన సేమా పహుజా గారిని దానికి కేసుని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వెళ్ళిపోతున్నారు. అంటే ఆవిడ ఒక లేడీ అనే కాదు, ఇటువంటి కేసులు చాలా ట్రేస్ అవుట్ చేశారనే ఉద్దేశంలో ఆవిడకి ప్రధానమంత్రి మెడల్ కూడా ఏదో వచ్చినట్టుంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. ఆ పరంగా చూసి ఆవిడ ఢిల్లీలో ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేయడం, రిక్రూట్ జరగడం, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఒక సబ్ ఇన్స్పెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేయడం, తర్వాత ఇన్స్పెక్టర్ గాను, డిఎస్పీ గాను, ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేయబోతున్నారు. అంటే చాలా ఉంది. మేబీ ఒక అత్యాచారం సంబంధించి అబలగా జరుగుతుంది, ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయం సంబంధించి ఆవిడ కొద్దిగా స్పెషల్ కేర్ ఇలాంటివి చాలా ట్రేస్ అవుట్ చేసిందంటే గతంలో ఉత్తరాఖండ్ సంబంధించిన జంట హత్యలు కానీ, తర్వాత ఢిల్లీలో కూడా కొన్ని ఎట్లాంటి ఘటనలకు సంబంధించి కానీ, అలాగే జార్ఖండ్లో కానీ కొన్ని రకరకాలుగా, అంటే బీహారు జార్ఖండ్ దాంట్లో చాలా ఎక్కువగా జరుగుతుంటాయి, క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి దగ్గర కూడా రావడం ఈవిని స్పెషల్గా చేశారు. అయితే సిబిఐకి అప్పగించారు. వేరే ఆఫీసర్ ఎవరు, సంపత్ నెహ్రా అని ఎవరు ఆఫీసర్ ఉన్నారు ఇంతకుముందు. సో ఆయన తప్పించి ఈయనకి పెట్టే ఆలోచనలో కూడా ఇది కేసుని డ్రాగ్ చేసే ఉద్దేశమా, మీరు అన్నట్టు పక్కతో పట్టించే ఉద్దేశమో తెలియదు, లేదంటే త్వరితగతిన పట్టుకునే ఉద్దేశమో తెలియదు. బట్ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాని తెర వెనక ఇంకేదో జరిగి ఉండొచ్చు. ఇంకేదో జరిగిన దానికి దీన్ని మభ్య పెట్టడానికి ఇలా డైవర్షన్ కూడా జరిగి ఉండొచ్చు. నేను ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఇప్పుడు కరోనా లాంటివి, డిమానిటైజేషన్ లాంటివి జరుగుతున్నప్పుడు ఇది మనకు తెలుస్తున్న బయటికి కనబడుతున్న స్టోరీ ఇదే, బట్ తెర వెనక స్టోరీ ఇంకేదో ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా అవుట్కట్స్లో ఒక డాక్టర్ ఇలాగే ఒక ఫ్లైఓవర్ కింద ఆమెను తగలబెట్టేసి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ ఎవరైతే లారీ ఓనర్లో, లారీ క్లీనర్లో జరిగిన ఘటన వాళ్ళ అమాయకులేమో అనిపిస్తుంటుంది నాకు. ఇంకేదో వ్యవహారంలో ఈవిడికి తెలిసిపోవడం కానీ, ఇన్వాల్వ్ అవ్వడం కానీ అయితే అది ఇష్యూ అయ్యి ఇలాంటి వాళ్ళు బతికితే మనకే ప్రమాదం. అది ఈ రకరకాల బిజినెస్. ఇప్పుడు హాస్పిటల్స్ అంటే మళ్ళీ చూడండి, డాక్టర్సే భంగపడుతున్నారు. ఇక్కడ అవుట్కట్స్ లో చూసిన డాక్టర్ ఇష్యూ వచ్చింది, తర్వాత కోల్కతా కూడా డాక్టర్ ఇష్యూ వచ్చింది. అంటే చాలా సినిమాలో కూడా మనం చూసాం. ఇప్పుడు క్రిమినల్ లాంటి సినిమాలో చూస్తే, ఇప్పుడు 30 years బ్యాక్ వచ్చిన క్రిమినల్ సినిమా నాగార్జున గారిది, అందులో మనీషా కరువులో కూడా ఒక ఆర్గాన్ సంబంధించిన రాకెట్ ను ఆమె ట్రేస్ అవుట్ చేసే టైంకి ఆమె చంపేస్తారు. సో ప్రతిదీ కూడా ఇట్లాంటి ఏవో ఆర్గాన్స్ అవ్వచ్చు, డ్రగ్స్ సంబంధించి అవ్వచ్చు, లేదా హాస్పిటల్లో జరిగే అవకతవకలు జరగచ్చు. మొన్న ఇక్కడ హైదరాబాద్ సిటీలో కూడా ఒక హాస్పిటల్కి సంబంధించి చాలా పెద్ద ఇష్యూ అయింది. ఎందుకు అంత పెద్ద ఇష్యూ అయింది? హాస్పిటల్ పేరు ఎందుకులేండి ఇష్యూ. అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఆవిడ గర్భవతిగా వచ్చిన ఆ ఇల్లాలకి ఎంతవరకు ఎనస్థీషియా ఇవ్వాలని అంతే ఇవ్వాలి, మోతాదుకు మించి ఇచ్చేసారని ఒక టాక్. ఇంకొకటి, వాళ్ళకి ముందే తెలుసు. ఠాగూర్ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసాం, చనిపోయిన బాడీకి డబ్బుల కోసం ట్రీట్మెంట్ చేయడం అని. ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి. అలాంటివి ఎవరైనా ట్రేస్ అవుట్ చేస్తే మొదటగా మోసం వచ్చి హాస్పిటలే మూసేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటివి తెర మీదకి వస్తూనే ఉంటాయి. ఇక్కడ తన కేసులో కూడా, ఈ డాక్టర్ కేసులో కూడా ఏంటంటే, ఒకటి డ్రగ్స్ చాలా బాగా వినబడుతుంది. అండ్ అలానే ఇక్కడ చూస్తుంటే ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో, నకిలీ మెడిసిన్స్ ఇస్తున్నా, ఇది దీని గురించి కూడా చాలా అనేక విషయాలు తనకి తెలిసి కంప్లైంట్ చేసింది కూడా వాళ్ళకి. ఎవరైతే అది చేస్తారో తనకి తెలియకుండా ఆ కంప్లైంట్ కూడా వాళ్ళకే చేసింది. సో వాళ్ళు ముందే ఇది ఎక్కడ బయట పెడుతుంది అని చెప్పేసి తనని ఇలా చేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమెతో పాటు ఇంకొక 3 అమ్మాయిలు, ఇంకొక 3 అబ్బాయిలు కూడా ఉన్నారంట. వాళ్ళు ఎవరు అనేది తెలియదు, ఉన్నారట అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరినైతే ఆ సంజయ్ అని అరెస్ట్ చేశారో వాడు ఒక అమాయకుడు ఏమైనా అయి ఉండొచ్చు. నేను ఎందుకంటే ఇష్యూను డైవర్ట్ చేయాలి, లేదా అక్కడ జరుగుతున్న ఏదైతే విధ్వంసం జరగబోతుందో, లేదంటే ధర్నాలు జరుగుతున్నారో వాళ్ళని కాస్త శాంతించాలి, చల్లబరచాలంటే ఎవడో ఒకరిని చూపించాలి, ఒక అమాయకుడు. మనం సినిమాలో ఏం లేదమ్మా, ఇట్లాంటి జరిగిన సన్నివేశాలనే స్క్రిప్ట్ గా రాసుకొని వాళ్ళు డైరెక్టర్స్ సినిమాలకు చూపిస్తారు. మనం ఏమనుకుంటాం, సినిమాలు చూసి నేర్చుకుంటారేమో అనుకుంటాం. కాదు, ఇటువంటి ఆర్టికల్ రూపంలోనో ఎక్కడో జరిగిన ఇన్వెస్టిగేషన్లోనో
వాళ్ళు సినిమాల రూపంలో తీస్తారు. అంటే ఎట్లా? గతంలో నాకు తెలిసి ఇది ఆయేషా మీరా కేసు కూడా మనం చూసినట్టయితే ఈ రోజుకి కూడా ఎవరు అనేది తెలీదు. అది ఎప్పుడో ఎప్పటిదో అది ఇప్పుడైతే ఇష్యూ కాదు. అది 25 years పైబడే అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అయినా కూడా ఇంతవరకు దాంట్లో ఎట్లాంటి ఉండవు. ఇప్పుడు అదే అంటాను కదా, ఇప్పుడు ఆల్రెడీ వారం రోజులు అయిపోయింది ఇన్సిడెంట్ జరిగి, ఇంకొక 2 రోజులు జరిగితే చివరి పేజీ వార్త అయిపోతుంది, జనాలు మర్చిపోతారు. ఇంకా ఎవడు పర్సనల్ ఇష్యూస్ రాలివి, ఏవో ఇంకేదో తెర వెనుక జరుగుతున్న పెద్ద పెద్ద ఇష్యూస్ ని గవర్నమెంట్ కూడా మేబీ డైవర్ట్ చేయడానికి ఇలా పెట్టుకుందేమో. ఇంకొక దగ్గర పక్క రాష్ట్రంలోనో దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ న్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం ఇవే అంశాన్ని తీసుకొచ్చారేమో. అమ్మాయి అత్యాచారము అని, హత్య అంటే పెద్దగా మళ్ళీ పట్టించుకోరు, అత్యాచారము హత్య అంటే మళ్ళీ పెద్ద ఇష్యూ కదా. తట్టి ఇప్పుడు మనం ఈ కేసును చూసుకున్నట్టయితే అసలు తనని చంపిన విధానం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అంటే ప్రైవేట్ పాయింట్ నుండి రక్తం వచ్చింది పక్కన పెడితే, కళ్ళ నుండి, ముక్కు నుండి రక్తం కారడం. నెక్స్ట్ మొన్న కూడా ఒక పోస్ట్ మార్టం చేసి జరిగిన తర్వాత దానికి విట్నెస్ కోసం అది ఇంకా భద్రపరిచి ఉంచుతారు. ఇమీడియట్ గా దహన పరిచేసి దాన్ని ఖననం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆవిడ తండ్రితో కూడా అదే ఆరోపించాడుగా, ఈమె కన్నా ముందు ఒక 3 శవాలు ఉంటుండగా కూడా అవిని ఖననం చేయకుండా ఇది ఖననం చేయాల్సిన అవసరం ఎందుకు? మరి పేరెంట్స్ సిస్టమ్ లేకుండా గవర్నమెంట్ ఇలాంటి స్థితి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడు ఇంకోటి, అదే టైంలో హాస్పిటల్ రెనోవేషన్ ఏంటి చెప్పండి, ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని చుట్టూ బారికేడ్లు పెట్టేసి ఒక రిబ్బన్ కట్టి అనౌ చేయరు. అలాంటిది హాస్పిటల్ ఇదే టైంలో రెనోవేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏమంటే మాకు ఎప్పటి నుంచో ఇది పర్మిషన్ ఉంది, ఇప్పుడు చేయాల్సుకుంటున్నాం. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేయాలి. అంటే హాస్పిటల్ సంబంధించి లేదా మెడికల్ కాలేజ్ సంబంధించిన డీన్ వాళ్ళకి తెలియకుండా అవన్నీ జరుగుతాయా? రెనోవేషన్ ఆయన ఇమీడియట్ గా రిజైన్ చేయడం, మళ్ళీ వెంటనే వేరే కాలేజీలో జాయిన్ అయిపోవడం ఏంటి? మళ్ళీ కూడా కోర్టు అయితే తనకి చెప్పేసి నువ్వు సస్పెండ్ చేస్తున్నాం, మేము ఫస్ట్ కేసు అంతా అయిన తర్వాత నీ గురించి మాట్లాడతాం. మెయిన్ గా ఈయన పేరే వినిపిస్తుంది. అవునమ్మా, ప్రిన్సిపాల్ ని కోర్టు పనిష్మెంట్, కోర్టు స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఇంకో దగ్గర ఎలా జాయిన్ అయిపోతాడమ్మా? అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు, దానికి సపోర్ట్ గా ఉండేవాళ్ళు, నిలబడే వాళ్ళు ఎవరో ఉండబట్టే కదా. పెద్ద పెద్ద తలకాయలు లేకపోతే ఇక్కడ రిజైన్ చేసిన మరుక్షణం వేరే కాలేజీలో వేరే హాస్పిటల్ ఎలా జాయిన్ అవుతాడు? అంతకు ముందు నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఆయన వేరే దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇదే హాస్పిటల్ కి వస్తున్నారు. ఏంటి అట్లా అయినా కూడా మళ్ళీ హాస్పిటల్ సింపుల్ లాజిక్ ఇవన్నీ కాదు. మనం జనరల్ గా ఆ అధికారులు, నాయకులు కాదు, మనం ప్రజల్లో కూడా తప్పు ఉంటుంది. అది మనం ఎవ్వరు యాక్సెప్ట్ చెయ్యము. ఎందుకంటే ఒక సామాన్యుడికి, ఒక మధ్యతరగతి అమ్మాయికి జరిగిన అన్యాయంకి అదే ఒక సామాన్యుడైతే మాత్రం ఇప్పటికి వాడిని ఎన్కౌంటర్ చేసేసి ఒక్కొక్కడు కాలర్ ఎగలేసి హీరోలా కనబడేవారు. మరి పెద్ద పెద్ద వ్యవహారాల్లో పెద్దల తాలూకు పిల్లలు, గతంలో ఒక హీరోయిన్ కూడా ఇలాగ అత్యాచారంతో చంపబడింది కదా, మరి దానికి వెనకున్న పెద్దల వాళ్ళ పిల్లల్ని ఏమైనా చేయగలిగారా? ఇంతవరకు ఏమీ లేదు. అది ఏమైంది కూడా ఇప్పటికీ తెలియదు. ఆమె తల్లి, మొన్న కూడా ఆమె ఇంటర్వ్యూ ఎక్కడ చూశాను, ఆమె తల్లి మరి ఎవరు ఆమె పట్టించుకున్నారు? ఇప్పుడు ఈ సోకాల్డ్ వీళ్ళందరూ క్యాండిల్ పట్టుకుని నిరసన తెలియజేసేసి వాట్సాప్ ప్రొఫైల్ పిక్లు కూడా మార్చుకునే స్టేజ్కి వచ్చేసారు. ఇవాళ నుంచి ప్రొఫైల్ పిక్లు మార్చుకోవాలని చెప్పి ఇందాక కూడా గ్రూపుల్లో నడుస్తోంది. ఏం మరి ఆ గతంలో ఆవిడ జరిగిన తల్లికి ఒక్కళ్ళమైనా మాట్లాడండి. ఇప్పటికీ మాట్లాడండి. తను అర్థిస్తూనే ఉన్నాను, ఇంకా తెలియదు నా కూతురు చావుకి ఎవరు కారణం. మరి అక్కడ ఎవరినో వరంగల్లో ఎన్కౌంటర్ చేశారు, ఇప్పుడు హీరోలకు కనబడ్డారే. మరి ఇక్కడ పెద్ద తలకాయల పిల్లల్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేపారు? అంటే పెద్దవాళ్ళకైతే ఒక న్యాయం, చిన్న వాళ్ళకి ఒక న్యాయమా అన్నట్టే కదా. అంటే సామాన్యులకు ఒకలాగా ఉంటది. అది వినండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ కి, సామాన్యులకి చట్టాలు, కోర్టు, న్యాయాలు, ఆ పైన వాళ్ళకి వర్తించదు. దానికి ఇది ఒక కేసు, ఒక విషయం నడుస్తుంది, దీని మీద చర్చ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మీకు త్వరలోనే అప్డేట్స్ ఇస్తాం. ఇట్లా ప్రెస్ మీట్కి వచ్చి ముందుకు వచ్చి చెప్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత అది బ్యాక్ పేజీ న్యూస్ అయిపోతుంది. ఇంకొన్ని రోజులకి ఇంకో కొత్త అంశం తెర మీదకి వస్తుంది. అప్పుడు ఒక్కసారి మళ్ళీ మీడియా, ప్రజలు అటెన్షన్ అంతా అటు వెళ్తుంది. మళ్ళీ ఈవిడ ఎవరు అంటే మర్చిపోయి ఉంటారు. అప్పుడు అయింది కదా. ఈ రోజు సోకాళ్ళు ఎవరైతే క్యాండిల్ పెట్టి ప్రొఫైల్ పిక్లు మార్చుకుంటున్నారో గతంలో జరిగిన దాని గురించి మాట్లాడండి. ఒక క్యాండిల్ పెట్టినంత మాత్రం ఆవిడకి న్యాయం జరిగిపోదు. అంటే ఇప్పుడు ఈ లేడీ సింగం కూడా ఈ కోల్కతా కేసులో న్యాయం జరిగే అవకాశం లేదు. అంటే ఆవిడ ఇన్వెస్టిగేషన్ చేసింది ఇంతకుముందు పవర్ఫుల్ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళకు కూడా చాలా సీరియస్ గా ట్రేస్ అవుట్ చేసింది. ఎన్నో రాజకీయ ఒత్తిడికి కూడా జార్ఖండ్ లాంటి స్టేట్ లో పనిచేసింది. అంటే ఖచ్చితంగా లేడీ సింగం ఆవిడ. ఎందుకంటే జార్ఖండ్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ బీహార్ నుంచి విడిపోయిన ఒక రాష్ట్రం కదా. బీహార్, జార్ఖండ్ ఎలా ఉంటే మన సినిమాలను చూస్తుంటాం, బయట కూడా న్యూస్లు చదువుతుంటాం. అక్కడ చట్టం, న్యాయం ఇప్పుడు 4 పాదాలు ఉండదు, సింగిల్ పాదం ఉంటుంది అక్కడ. కాబట్టి
అలాంటి దగ్గర కూడా ట్రేస్ అవుట్ చేసి వచ్చింది కాబట్టి ఒక ఫిమేల్గా మరి కాస్త ఇంటెన్సివ్ ఎక్కువై పర్సనల్ కేర్ తీసుకొని చేస్తుందేమని ఈవిడకి అప్పగించారు. ఖచ్చితంగా ఒక కొలిక్ అయితే వస్తుంది. ఈవిడ పూర్తి స్థాయిలో ట్రేస్ అవుట్ చేస్తా చెప్పలేదు, ఎందుకంటే మరీ పెద్ద తలకాయల నుంచి కేంద్రాల నుంచి ప్రెజర్ వస్తే, ఒత్తిళ్ళు వస్తే ఏం చేయగలదు ఈమె. సో కొంతవరకు అయితే తీసుకురాగలదనే అభిప్రాయం ఉంది. చూద్దాం, ఆవిడ త్వరగా ఏదో ఒకటి తేల్చేస్తుంది ఆవిడ వచ్చిందంటే.